కాదు. ఈ క్షణమైతే నాకు మిమ్మల్ని చూసి చాలా ఈర్ష్యగా ఉంది. ఆ టీవీని మేము చూడలేకపోతున్నాం, మన వెనకలు ఉంది. మీరు మాత్రం నిండైన విగ్రహాన్ని కనులారా చూడగలుగుతున్నారు. ఈ అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ కూడా రాదు. ఇది నడి రోడ్డు, రేపు పొద్దున్నే చూడాలని మీకు రోడ్డు మీద అంతసేపు ఆగలేరు. తృప్తిగా ఆయన చూసుకోండి ఆయన విగ్రహాన్ని. ఇవాళ వక్తలు చాలామంది ఉన్నారు. నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. మనమందరంకి 2 పనులు చేయాలనిపిస్తుంటుంది. ఆయన మన తెలుగువాడైనందుకు మూతి మీద మీసం తిప్పాలనుందే లేదా? రాయల వైభవం అని చెప్పి మనం రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో ఎప్పుడు చెప్పుకుంటుంటాం రాయల వైభవం అని. ఆ వైభవానికి ఏమాత్రం తగ్గకుండా ఇంత ఘనంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విగ్రహ కమిటీ వాళ్ళకి, తరువాత యథావిధిగా తన స్వశక్తితో సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా వద్దా? గట్టిగా చప్పట్లు ఇది మా గొప్ప కాదనా? ఇది మా గొప్ప కానే కాదు, ఇది మన ఎమ్మెల్యే గారి గొప్ప. అలాగే ఇందాక శ్రీకృష్ణదేవరాయలు గారి గొప్పతనం గురించి ఏం చెప్పాలనుకుంటామో మొత్తం మన సుందరమోహన్ చెప్పేశారు. కానీ మనం చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ విగ్రహాన్ని చూసి సంతోషపడిపోతున్నాం, విగ్రహావిష్కరణ చేస్తున్నాం. రేపు ఇంటికి వెళ్ళాక ఆయన చరిత్రను మీరు అందరూ చదివి తీరాలి. ఖచ్చితంగా మనందరికీ వెంట్రుకలు నిక్కబడిచే చరిత్ర, మనకందరికీ ఒక ఉద్వేగాన్ని మిగిల్చే చరిత్ర ఆయనది. ఆయన యుద్ధతంత్రం కానివ్వండి, ఆయన రాజనీతిజ్ఞత కానివ్వండి, ఆయన ధర్మనిరతి కానివ్వండి, మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు. ఎవరైనా 10 సంవత్సరాలు పరిపాలించి కుర్చీ తింటారట్లే ఆయన వెనుక మనం అంతా లోపాలు వెతుకుతాం. అటువంటిది 5 సంవత్సరాల కిందట పరిపాలించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన చరిత్రలో పరిపాలన దశకి ఇప్పటికీ ఆయన చరిత్రలో ఒక ప్రముఖుడిగా నిల్చున్నాడు. అటువంటి రాజు లేడనే విధంగా ఆయన పరిపాలించాడు. ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం ఇప్పుడు వింటున్నాం ఆహార భద్రతా బిల్లు. ఆయన అప్పుడో పాటించారు. ఆహార భద్రతకు ముప్పు ఉండకూడదనే వ్యవసాయానికి అగ్రపీఠం వేశాడు. మనం ఇప్పుడు వింటున్నాం రక్షణ రంగానికి ఇంత నిధులు కేటాయించాలి, అంత నిధులు కేటాయించాలని. ఆయన ఎప్పుడో రక్షణ రంగాన్ని పటిష్టపరుచుకునే దానికోసం గోవాని పరిపాలిస్తున్న పోర్చుగీస్ వాళ్ళతో స్నేహం చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసి మసాలా దినుసులు ఎక్స్పోర్ట్ చేసి గుర్రాలు ఆయుధాలు దిగుమతి చేసుకున్న వ్యక్తి ఆయన కేవలం సైన్యాన్ని పంపించి యుద్ధం చేసినటువంటి వాడు కాదు, స్వయంగా కత్తి పట్టి ఆయన ముందుండి యుద్ధం చేసినటువంటి ధీరుడు ఆయన కేవలం కత్తి పట్టిన ధీరుడు మాత్రమే కాదు, కలం బట్టి కావ్యాలు రాసినటువంటి భోజుడు. ఆయన రాసిన కావ్యం పంచకావ్యాల్లో ఒకటిగా నిలిచిపోయిందంటే ఆయన ఎంత పండితుడో మనం గమనించుకోవచ్చు. ఇందాక సుందరమోహన్ చెప్పాడు, ఆయన రాసిన కావ్యం మనకు పంచకావ్యాల్లో, తెలుగు పంచకావ్యాల్లో కావ్యంగా నిలిచిపోయింది. తెలుగులో అంత పాండిత్యం ఉంది ఆయనకి. నేను ఎందుకు తెలుగులో రాశానంటే, నేను తెలుగు రాజును అని చెప్పేసి ఆయన రాసిన కావ్యంలోనే రాశాడు. ఇందాక సుందరమోహన్ చెప్పిన పద్యం. దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం పదే వింటాం. ఆ మాట చెప్పింది కూడా ఆ యుగ పురుషుడే. అటువంటి యుగ పురుషుని విగ్రహం కదిరిలో ఆవిష్కరించబడడం అనేది చాలా 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 ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రక్రియ. ఈ రోడ్లో వెళ్తే మనకు కలిగే ఆత్మవిశ్వాసం అంతో ఎంతో కాదు. కాబట్టి అటువంటి యుగ పురుషుడి యొక్క చరిత్ర పాఠ్యాంశాల్లో ఇంక్లూడ్ చేయాలనేదే మన నెక్స్ట్ విధానం. అటువంటి యుగ పురుషుని చరిత్ర హై స్కూల్లో పాఠ్యాంశంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించే పిల్లలందరూ కూడా కదిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మిట్టా పార్థసారథి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి పర్వీన్ భాను గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏపీ అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ శ్రీ ఎం కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మనోహర్ నాయుడు గారు, మాజీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ పివి పవన్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ రాష్ట్ర యువ మోర్చా మాజీ అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయ పరిధి సంఘం అధ్యక్షులు శ్రీ చింతకుంట రమేష్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జిల్లా అధ్యక్షులు అఖిల భారత కాపు సంఘం శ్రీ గౌర శ్రీనివాసులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జిల్లా జనరల్ సెక్రటరీ అఖిల భారత కాపు సంఘం శ్రీ దృఢం శ్రీనివాసులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏ కృష్ణమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కదిరి టౌన్ ప్రెసిడెంట్ శ్రీ డైమండ్ ఇర్ఫాన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కదిరి రూరల్ మండల్ కన్వీనర్
శ్రీ రేకే హరికృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.